గత వైసీపీ భూ కబ్జా పాలకులు అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు మంచి చేసిన ప్రభుత్వం ఎన్డీఏ అని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బెస్తవారిపేటలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. వైసీపీ పాలకులు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి వాటికి ప్రాణం పోశారని కొనియాడారు. ఇక్కడ చాలా మంది మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు. వాళ్ళకి వడ్డీ లేని రుణాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు కూడా వారికి ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇదే కాదు, ఈ రోజు పేదవాడికి 80,000 రూపాయలు మాత్రమే వారికి ఇచ్చే పరిస్థితి. 1,80,000 రూపాయలు ఇచ్చి ఇనుము ధర, ఇసుక ధర, సిమెంట్ ధర అన్ని ధరలు పెంచి 1,80,000కి మనకి మనిషత్తు గోడలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాలకు నిర్మించే పక్కా గృహాల విషయంలో వారికి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. 4 లక్షల రూపాయలు పేదవారు నిర్మించుకునేటువంటి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, ఈ రోజు మనకి గతంలో పేదవాడికి రేషన్ షాపుల ద్వారా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా, అటవీ శాఖ మంత్రులుగా చక్కటి పరిపాలన అందిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలలో ఒకటే రోజు గ్రామ సభలు